సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. నా వాయిస్ని అయితే మీరు పట్టించుకోవాకండి, ఎందుకంటే నాకు బాగా కోల్డ్ చేసిందనమాట. నేను ఇంకా చెప్పాను కదా, ఆ రోజు షార్ట్ పెట్టాను మీకు యూట్యూబ్లో, ఇండియా నుంచి సింగపూర్ వస్తున్నా అని చెప్పేసి. నా జర్నీ ఏంటంటే ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేశాను అనమాట. విజయవాడ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి సింగపూర్కి. విజయవాడ నుంచి నేను స్టార్ట్ అయింది అయితే 12:20కి నాకు ఫ్లైట్ ఉండే. 12:20 నుంచి మనం రీచ్ అయ్యేసరికి 1:42 అయిపోయింది అనమాట చెన్నైకి. ఇంకా చెన్నై నుంచి నేను ఇంక అక్కడే స్టే చేసి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చూసుకుంటూ, మళ్ళీ నాకు 9:20కి ఫ్లైట్ ఉందని చెప్పారు. ఇంకక్కడే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఫ్లైట్ డిలే చేశారు మళ్ళీ 1 అవర్. మళ్ళీ 10:20కి అయింది ఆ ఫ్లైట్. ఇంకా ఆ టైంలో నేను ఇంకా ఖాళీ కూర్చోకుండా, ఇంకా ఎప్పుడు నేను చెన్నై ఎయిర్పోర్ట్ మొత్తం చూడలేదు కదా, చూద్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ తంజావూరు, మధురై, కుంభకోణం, ఇలా టెంపుల్స్ అన్నీ ఇక్కడ చెన్నైలో ఏమేమి ఫేమస్ ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నీ ఇక్కడ మనకి పుత్తూరు డిస్ప్లే చేశారనమాట. ఎయిర్పోర్ట్ స్టార్టింగ్లోనే మనకి శ్రీరంగం చెక్ ఇన్ అవుతాం కదా, ఆ టైంలోనే మనకి ఫ్రంట్లో సైడ్కి ఉంటాయి అనమాట చాలా టెంపుల్స్. అయితే నేను బీఎస్సీ నర్సింగ్ చదివినప్పుడు మేము ట్రిప్కి అయితే వచ్చాము చెన్నైకి. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు నేను ఇవన్నీ తిరిగాను అనమాట. కాకపోతే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, కొన్ని మాత్రమే గుర్తున్నాయి. మళ్ళీ కంచి, మధుర ఇవి గుర్తున్నాయి అనమాట, కొన్ని మాత్రమే, నాకు అన్నీ అయితే గుర్తులేదు. తర్వాత ఇంకా ఇక్కడ ప్రసిద్ధమైన కళలు అంటే ఇక్కడ బొమ్మలు చూసారు కదా, భారతదేశ సంస్కృతి ఇవన్నీ ఉట్టిపడేలాగా మంచి మంచి బొమ్మలు అయితే ఉన్నాయి. మీరే చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే. అందుకనే ఎలా అయినా క్యాప్చర్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను. నా ఫేస్ కూడా అంతగా మంచిగా లేదు, ఎందుకంటే నాకు ఫుల్ ఫీవర్ అనమాట. ఫీవర్తోనే స్టార్ట్ అయిపోయాను. అప్పుడు కూడా నాకు కోల్డే ఉండే. అంటే నేను ఇంకా ఎలా అయినా నేను అప్లోడ్ చేయాలని, ఇప్పటికీ కూడా చాలా లేట్ అయిపోయింది. వచ్చేసా కదా, ఇప్పుడు నేను సింగపూర్ వచ్చేసి కూడా ఒక 6 days అట్లా అయిన తర్వాత నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వీడియో తీసాను కదా, పోస్ట్ చేద్దాం అనుకునే టైంకి మనకి డ్యూటీస్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి చూడండి డిలే అవుతూనే ఉంది. బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో అది కాక నాకు ఇంకా కోల్డ్ తగ్గుతుంది మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పేసి నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు 1 week అయింది, నాకు ఇంకా వాయిస్ అయితే నాకు నార్మల్ అయితే అవ్వలేదు. సరేలే ఇంకా ఎలా అయినా కానీ పోస్ట్ చేయాలి కదా వీడియో అనేసి చేస్తున్నా అన్నమాట. మహాబలిపురం అవన్నీ చూపించేవాళ్ళు అనమాట, బీచ్కి అట్లా వెళ్ళేవాళ్ళం. ఇంకా మా మమ్మీ అయితే నేను వెళ్ళిపోతున్నా కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్కి ఎగ్ కర్రీ అని ఫుడ్ పెట్టింది అనమాట. ఇంకా అక్కడే కూర్చొని తినేసాను నేను. ఇంకా ఎవరు లేరు, ఇంక వెళ్ళిపోతున్నా సింగపూర్ అనేసరికి ఫుడ్ చాలా టేస్టీ అనిపించింది. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి ఇమిగ్రేషన్ అంతా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంట్రీ అవుతాం కదా, అక్కడ మనకి చైర్స్ ఇవన్నీ మంచిగా ఎవ్వరు లేరనమాట. మనకి 8-9 hours గ్యాప్ వచ్చేసరికి మనకి ప్రశాంతంగా మొత్తం తిరిగి చూసుకునే టైం అయితే వచ్చింది నాకైతే. నేను అక్కడ వీడియో తీద్దామని చెప్పేసి అక్కడ పెట్టాను ఛార్జింగ్ పాయింట్ దగ్గర. బట్ కాకపోతే నాకు భయం వేసింది అందరి ముందు మాట్లాడడానికి. నన్ను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బై.